40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. వైసీపీకి ప్రజాదరణ లేదు, ప్రజాదరణ కోల్పోయింది. అందుకే దొంగ ఓట్లు నమోదు చేయించుకొని గెలవనే ప్రయత్నం చేస్తుందని మీ మీద ఆరోపణ. దీని మీద నా మీద లేకపోతే వైసీపీ మీద ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేశారు, పురంధేశ్వరి కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటి నిజంగా దొంగ ఓట్లు ఉన్నాయా లేదా? సార్ ఇది గుర్తుపెట్టుకోండి సార్, ఎన్నికలకు ముందు ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది సహజమైనటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ లేదు. ఇది ఆరోపణ కాదు, కొన్ని ఓట్లు తొలగిస్తున్నట్టు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఇందులో నిజం ఉందా లేదా? కొన్ని ఓట్లు తొలగిస్తారు సార్, కొన్ని ఓట్లు జాయిన్ అవుతాయి సార్. చనిపోయిన వాళ్ళే తొలగిస్తారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళే తొలగిస్తారు. ఇటువరకు ఎలా ఉండేదంటే సిస్టమ్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, టోటల్గా మనం ప్రజాస్వామ్యంలో నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నటువంటి వాతావరణం చూస్తుంటే ఎన్నికల సిస్టమ్ చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. ప్రతి పౌరుడు ఒక ఓటే వేయాలనేది చాలా స్పష్టంగా ఫిక్స్ చేస్తున్నారు. ఇటువరకు ఏం చేసేవాళ్ళు, నాగబాబు గారు ఏదో హైదరాబాద్లో ఉంది ఓటు, అక్కడ ఉంది, నేను హైదరాబాద్లో ఓటే లేదు, అక్కడ మారుతానన్నాడు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దట్ విల్ బి డిసైడ్ బై ది లోకల్ ఎలక్షన్ కమిషన్ అండ్ అధికారులు డిసైడ్ చేస్తారు. ఐఎమ్ నాట్ కామెంటింగ్ దట్. ఆయన ఇక్కడ ఓటేసి అక్కడ అడుగుతుంటే మాత్రం అది నేరం. నేను ఓటేయలేదని ఆయన చెప్పాడు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సార్, హైదరాబాద్లో నివసిస్తున్నాను, నేను నా సత్యనపల్లిలో ఓటు ఉండొచ్చు, తప్పలేదు. ఏదో ఒక చోటే ఉండాలి. సత్యనపల్లిలోను హైదరాబాద్ రెండు చోట్ల నేను కూడా తొలగించాలి. దిస్ ద రూల్. నేను గుంటూరు నా నివాసం, పూర్వం నేను సత్యనపల్లిలో కంటెస్ట్ చేశాను. గుంటూరులోను సత్యనపల్లిలోను ఉండటం ధర్మం కాదు. సత్యనపల్లిలో అన్నాను, గుంటూరులో ఉండు, పోటీ చేయను, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఏ అసెంబ్లీ నుంచైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా ఉన్నా కూడా మన రాష్ట్రంలో ఉంటే. సో దొంగ ఓట్లు అనేవి ఉంటాయి అనుకోండి, వాటిని తొలగించడం ప్రభుత్వం లేదా అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లేదా అప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క ధర్మం. ఆ దొంగ ఓట్లు ఎవరు చేర్చారు? అంబటి రాంబాబు చేర్చాడని నా ప్రత్యర్థి అంటాడు, నేను వాడిని అంటాను. ఇది తేలిదు ఎక్కడ? నేను ఒక మాట చెబుతున్నాను సార్, దొంగ ఓట్లతో గెలవలసిన అవసరం వైసీపీకి లేదు. చాలా విశ్వాసంతో చెప్తున్నాం. మేము ప్రజలకి సేవ చేశాం. ఈ 5 సంవత్సరాల పాటు, ఇంకా 5 సంవత్సరాలు పూర్తి కాలేదనుకోండి, 5 సంవత్సరాల పాటు వెరీ ట్రాన్స్పరెంట్గా పరిపాలన జరిగింది. అయితే తప్పులు జరగలేదా? అవినీతి జరగలేదా? అంటే ఈ సిస్టంలో కొన్ని చోట్ల తప్పులు జరగవచ్చు, అవినీతి జరగవచ్చు, కానీ నాయకుడు మాత్రం అవినీతి లేని పరిపాలన అందించాలని తాపత్రయపడ్డాడు. ఇది ప్రజలకు తెలుసు. బటన్ నొక్కితే అకౌంట్స్లోకి వెళ్ళాయి తప్ప చేతి ద్వారా ఇచ్చినటువంటి ఒక్క వృద్ధాప్య పెన్షన్ తప్ప మరొకటి లేదు. మీ ప్రభుత్వంలో జరిగిన 1-2 అవినీతి కేసులు, 1-2 తప్పులు చెప్పండి. నేను 1-2 కాదు, చాలా తప్పులు ఉన్నాయని చెప్తున్నారు అవతల వాళ్ళు. ఏంటంటే అవినీతి జరిగింది, తప్పులు జరిగినాయి నేనుగా చెప్పాల్సింది. నాకు అన్నీ మంచిగానే కనిపిస్తాయి. యాజ్ ఏ పార్టీ లెజిస్లేటర్గా, యాజ్ ఏ పార్టీ మినిస్టర్గా నాకు అన్నీ రైట్లుగానే కనిపిస్తాయి. కానీ నేనేమంటానంటే అన్ని రైట్లు జరగడం కష్టం. ఎక్కడో సిస్టంలో తప్పులు జరుగుతాయి, ఎవరో 2-3 తప్పులు. దట్ ఈస్ నాట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, దట్ ఈస్ నాట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది లీడర్. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది కాదు. ఎక్కడైనా సరే అవినీతి లేనటువంటి ట్రాన్స్పరెంట్ పరిపాలన కావాలని తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వం మాది. సిస్టమ్స్నే మారుస్తున్నాం. చేతికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం లేదు, బ్యాంక్ అకౌంట్స్లో వేస్తున్నాం. రిజిస్ట్రేషన్స్ కూడా మార్చే పద్ధతి చేస్తున్నాం, ఆన్లైన్లో చేస్తున్నాం. ఈ పద్ధతులన్నీ కూడా చేయటం వల్ల ఫిల్ఫరేజ్, అవినీతి తగ్గుతుంది. సిస్టమ్ చేయాలనుకున్న వాడికి కూడా జరగదు అవినీతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.